హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా కథలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దామా? మనం ఎంతో మంది గొప్ప భక్తుల కథలు విన్నాము కదా. అయితే ఈ రోజు మనం ఓ ప్రత్యేక భక్తుడి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు భక్త ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు మీద అపారమైన భక్తి కలిగి ఉండేది. అయితే అతని తండ్రి హిరణ్యకశిపుడు విష్ణువును ద్వేషించేవాడు. తండ్రి ఎంత అరికట్టినా ప్రహ్లాదుడు భగవంతుని నామస్మరణ ఎప్పుడూ మానలేదు. మరి ఈరోజు ఆ భక్త ప్రహ్లాదుని గురించి తెలుస్తుంది. హిరణ్యకశిపుడు రాక్షస రాజు. తన సోదరుడు హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహ రూపం ద్వారా మరణించినట్లు తెలుసుకున్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టు పెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. దాంతో రాక్షసరాజు తనకు ఇంట గాని, బయట గాని, భూమి మీద కాని, ఆకాశంలో గాని, రాత్రి గాని, పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంపబడకుండుటకు వరం కావాలి అని కోరుతాడు. బ్రహ్మ ఆ వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి హిరణ్యకశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణం లేదని విర్రవీగుతూ దేవతలను, ఋషులను అనేక విధాలుగా బాధించేవాడు. హిరణ్యకశిపుని బాధలను భరించలేక దేవతలందరూ శ్రీహరికి మొరపెట్టుకున్నారు. శ్రీహరి ఈ విషయం గ్రహించి వారికి అభయం ఇస్తాడు. హిరణ్యకశిపుని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతి అయిన హిరణ్యకశిపుని భార్యని ఎత్తుకొని వెళ్తాడు, ఆమె గర్భంలో ఉన్న వాడిని చంపడానికి. ఇది చూచిన నారదుడు ఇంద్రుణ్ణి ఆపి ఆమె గర్భంలో పుట్టబోయేవాడు దేవతలకు మిత్రుడవుతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమంలో రెస్ట్ తీసుకోమంటాడు. నారదుడు ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి కొంతకాలానికి ఆమెను భర్త అయిన హిరణ్యకశిపుని ఇంటి వద్ద విడిచిపెట్టేసి నారదుడు వెళ్ళిపోతాడు. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది. ఆ శిశువుకు ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఆ ప్రహ్లాదుడు ఎప్పుడు విష్ణునామాన్ని జపించేవాడు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచూ కూడా తను హరినామ స్మరణ మాత్రం మానలేదు. ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు మహాకోపంతో భటులను పిలిచి ప్రహ్లాదుని చంపమని ఆజ్ఞాపించాడు. ఆ భటులు రకరకాలుగా ప్రహ్లాదుని హింసించారు. వారు శూలముతో పొడిచారు, పాముల చేత కరిపించారు, ఏనుగులతో తొక్కించారు, కొండ కొమ్ముల మీద నుండి పడేశారు, విషాన్ని పెట్టారు, అగ్నిలో తోశారు, సముద్రంలో ముంచారు, అన్నము నీరు పెట్టక మార్చారు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడు మాత్రం చావలేదు. హరినామస్మరణ మానలేదు. కొంచెము కూడా భయపడలేదు. ఎన్ని చేసినను చావని కొడుకును చూసి రాక్షసరాజు ఆశ్చర్యపడి చిన్నపిల్లడు కాబట్టి ఇలా చేస్తున్నాడు అని ఆలోచించి పెద్దయితే తనే మారుతాడు అని
ఆలోచించి రాక్షస గురువుల్ని పిలిపించి ప్రహ్లాదుడికి మళ్ళా విద్యను బోధించమని ఆర్డర్ వేశారు. రాక్షస గురువులు ప్రహ్లాదునికి మరలా విద్యను నేర్పించడానికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ప్రహ్లాదుడు గురువులు లేని టైం చూసి రాక్షస బాలులందరినీ ఒక దగ్గరకి గ్యాదర్ చేసి వాళ్ళ చేత కూడా హరినామస్మరణ చేయించాడు. అప్పుడు గురువులందరూ టెన్షన్ పడుతూ హిరణ్యకశిపుని దగ్గరకు వచ్చి, నీ కొడుకును మేము చదివించలేము, నీ కొడుకు మిగిలిన రాక్షస బాలులను కూడా చెడగొడుతున్నాడు అని చెప్పారు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని పిలిపించి, నీవు స్మరిస్తున్న ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో చూపించగలవా అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ఇలా అన్నాడు, దేవుడు అంతటా ఉన్నాడు. ప్రహ్లాదుడు ఒక స్తంభం పక్కన నిలబడి ఉన్నాడు కాబట్టి రాజు అడిగాడు, నీవు దేవుడు అంతటా ఉంటే అతను ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు అవును అని సమాధానమిస్తాడు. ఇది విన్న రాజు చాలా కోపం వచ్చి స్తంభాన్ని సగానికి పగలగొట్టాడు. మరుసటి క్షణంలో విష్ణువు నరసింహ అవతారంలో స్తంభం నుండి బయటకు వచ్చాడు. సగం మానవుడు మరియు సగం సింహం. ఇది జరిగినప్పుడు పగలు రాత్రి కాదు, సంధ్యా సమయం అంటే ఈవినింగ్. అతను రాజుని గడప పైన తన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. మరి పిల్లలు, ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏంటో చెప్పండి. దేవుడు అంతటా ఉన్నాడు. ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఆయనను మనము హృదయపూర్వకంగా పిలిస్తే కంపల్సరీగా మనల్ని సేవ్ చేస్తాడు. మరి ఈ కథ మీకు అర్థమైందా పిల్లలు? అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ పిల్లలు.